హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో తోటకూర ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తోటకూర ఫ్రై ఈ విధంగా చేసి చూడండి. ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. కమ్మగా కారంగా భలే రుచిగా ఉంటుంది. తోటకూర ఫ్రైకి తోటకూర 2 కట్టలు తీసుకున్నానండి. తోటకూరని బాగా కడిగి కొంచెం నీళ్ళు వాడిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే కట్ చేసిన తర్వాత కడగకూడదు. అలా కడిగితే అందులో ఉన్న పోషక విలువలు పోతాయి. ఈ ఫ్రైలోకి మనం పప్పుల పొడి వేసుకుంటామండి. పప్పుల పొడి కోసం చిన్న మిక్సీ జార్లో 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళని దోరగా వేయించి వేసుకోవాలి. 1 స్పూన్ పుట్నాల పప్పు, శనగపప్పు ఉంటుంది కదండి, అది, తగినంత కారం, నేను 1 అర స్పూన్ వరకు వేశాను. ఇలా ఇవన్నీ వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తని పొడిలా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు. వెల్లుల్లి మన ఇష్టమండి, కొంచెం ఎక్కువే పడతాయి. నేనైతే ఒక 8 వరకు వేశాను. ఇలా ఇవన్నీ వేసి వేయించుకోవాలి. తోటకూర ఫ్రైకి వెల్లుల్లి ఎక్కువ ఉంటే బాగుంటుంది. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొంచెం కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ పూర్తిగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోక్కర్లేదు. లైట్గా వేగితే సరిపోతుంది. కొంతమంది తోటకూర ఫ్రైలో ఉల్లిపాయ వేయరు. ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. చూడండి, ఉల్లిపాయ ఇలా లైట్గా వేగింది కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకున్నాక కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే ఆకుకూరలకి ఉప్పు చాలా తక్కువ పడుతుంది, చూసి వేసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తోటకూర ఫ్రైకి ఎప్పుడైనా సరే తోటకూర చాలా లేతగా ఉన్నది తీసుకోవాలి. లేత ఆకుతో చేస్తేనే ఫ్రై బాగుంటుంది. అదే ముదురాకుతో మనం కూర కానీ పులుసు కానీ ఏం చేసినా బాగుంటుంది, కానీ ఫ్రైకి అంత రుచి ఉండదు. ఇంకా ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదండి. అలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. సమానంగా వేగుతుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఈ విధంగా ఉండాలి. మనకి పట్టుకొని చూస్తే తోటకూర కాడ మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. అలా వేగితే సరిపోతుంది. మనకు తెలుస్తుందండి వేగినట్టు కూడా. లేతాకు దొరకక ముదురాకుతోనే ఫ్రై చేయాల్సి వస్తే కనుక సరిగ్గా మగ్గకపోతే కొంచెం నీళ్లు జల్లుకోండి, పర్వాలేదు, ముద్దవదు. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అంతగా మీకు కారం తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఈ ఫ్రై పప్పుల పొడి లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇదంతా వేగాక చివర్లో కొంచెం కారం వేసి కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఈ పప్పుల పొడి ఏ ఫ్రైలో వేసుకున్నా కూడా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, తోటకూర ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. మన ఛానల్లో తోటకూరతో చల్ల పులుసు, తోటకూర పులుసు, తోటకూర పెసరపప్పు ఇలా రకరకాలు ఉన్నాయండి. ఒక్కసారి చూడండి కావాలి అనుకుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.